మన వరంగల్లో రంగనాయకి దేవత సంబంధించినటువంటి ఒక విగ్రహం స్వయంగా వెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తా, పక్కా సేవ్ చేసుకోండి. అసలు రంగనాయకి అనే పేరు ఎలా వచ్చింది? రంగనాయకి అంటే ఏమిటి అంటే విష్ణు స్వరూపాన్ని రంగనాయకి, దేవి అనగా లక్ష్మీదేవిని దేవి అని పిలవడం జరుగుతుందట. అయితే ఈ గుట్టపైకి ఎక్కేందుకు మనకైతే మెట్ల సౌకర్యం అయితే లేదు. మనం ఇక్కడ దారి దొరికితే అక్కడ నుంచి ఎక్కుతూ వెళ్ళాలి. ఇది ఒక చిన్నపాటి రాయి కింద మనకు స్వయంగా వెలిసినటువంటి రంగనాయకి దేవతలు అయితే ఉండడం జరుగుతుంది. దీన్నే మనము విష్ణు స్వరూపంగా, విష్ణు మరియు లక్ష్మీదేవి రెండు ఒకే దగ్గర ఉన్నటువంటి విగ్రహాలుగా చూడొచ్చు. ఈ రంగనాయకి దేవతను ఎక్కువ శాతంగా పిలవడం జరిగేది అయితే ప్రాంతం వచ్చేసి తమిళ అండ్ కన్నడ, ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ పిలవడం జరుగుతుంది. దీనిని పెరియ పిడంగాల్గా పిలుస్తారు అక్కడి వాళ్ళు. ఆలయంలో మనకు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం, అదే విధంగా హనుమంతును, గరుడుని యొక్క విగ్రహాలు అయితే కనిపించడం జరుగుతుంది. అంటే ఎన్నో ప్రాచీనమైనటువంటి దేవస్థానాల గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కా ఫాలో కొట్టండి.